గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 37 అధ్యాయము 2వ వచనంలోని మొదటి భాగము. వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోవుదురు. నిన్నటి దినం యొక్క వర్తమానం కొనసాగింపు. ఎండిపోయినది ఏది అయినా అది అందంగా కనిపించదు. అందంగా కనిపించని దానిని ఎవ్వరూ ప్రేమించరు. రాహేలు రూపవతి, సౌందర్యవంతురాలు. అందుకే యాకోబు రాహేలును ప్రేమించాడు. 20 సంవత్సరాలు తన మామకు కొలువు చేశాడు. అటువలే క్రీస్తు సంఘాన్ని ప్రేమించి అది పరిశుద్ధంగా దేవుని ఎదుట నిలబెట్టుకొనుట కొరకు క్రీస్తు సంఘం కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. దేవుని రక్తముచే కొనబడిన సంఘం జీవం గల సంఘమై ఎల్లప్పుడూ దేవుడు నివాస యోగ్యమైనదై ఉండాలి. అప్పుడే పరలోకపు వెలుగుతో సంఘం ఉన్న ప్రాంతమంతా ప్రకాశిస్తూ ఆ ప్రాంతవాసులందరూ సంతోషంగా ఉంటారు. గడ్డి ఎండిపోయినట్లుగా మనుషుల జీవితాలు ఎండిపోతున్నాయి. మనుషులు వారి కుటుంబాలు విలువగల వస్త్రాలు, విలువగల గృహాలను, విలువగల వాహనాలను, విలువగల వస్తువులను వారు కొన్ని తరాలు వారు కూర్చొని తింటూ ఉన్న తరగని ఆస్తివంతులుగాను ఉంటున్నారు. కానీ ఎండిపోయి ఉన్నారన్న సంగతిని గుర్తించుకోలేకపోతున్నారు. అంటే దేవుని వాక్యములో సార్దీసులో ఉన్నటువంటి సంఘములో దేవుడు అన్నట్లు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, గాని నీవు మృతుడవే అని వ్రాయబడినట్లుగా వారి వారి కుటుంబాలలో సంతోషం లేదు. హృదయమార ఆనందించువారు కాదు. ఎంతో కష్టపడి ప్రయాసముతో ఆనందిస్తున్నా అది తాత్కాలికమైనటువంటి ఆనందమే. ప్రేమ అభిమానాలు కరువు, గౌరవము మర్యాదలకు దూరమైన జీవితాలు, ఆహారము తింటున్నా సహించని పరిస్థితి, ఆశించినది పొందని వారి కష్టాలతో నిండిన ప్రయాసము. ఈ విధముగా చెప్పాలంటే ఇంకా ఎన్నెన్నో పరిస్థితులు. ఆ పరిస్థితులన్నీ బోధించున్నది వారి వారి జీవితాలు ఎండిపోయినట్లు ఉన్నాయి అని. వారి అంతరంగము ఎండిపోయిన బీడు మారిన భూమి లాంటిదిగా ఉంటుంది. వీటన్నిటి నుండి వీరు విడిపించబడి వారి వారి జీవితాలలో నుండి ఇట్టి పరిస్థితి పోవాలి అంటే దానికి పరిష్కారం ఒక్కటి. అది దేవుని యొక్క శక్తి వలన మాత్రమే. దేవుని మాటలు అంటే దేవుని యొక్క వాక్యం వల్లనే సాధ్యము. భర్త చనిపోయిన సంగతి భార్య అయిన సపీరాకు తెలియదు. అంతా బాగానే ఉంది, తన భర్త క్షేమంగానే ఉన్నాడు అనే భావనలోనే అననీయ భార్య అయిన సపీరా పేతురు ఎదుటకు వచ్చింది. అబద్ధం ఆడింది. తన భర్త వలె ఆమె కూడా అక్కడే పడి చనిపోయింది. ఇది చూసిన సంఘములో ఉన్న వారందరూ భయపడ్డారు. కారణం ఏమిటంటే వారు అనగా ఆ చనిపోయిన అననీయ సపీరా భార్యాభర్తలు ఇద్దరు అప్పటి వరకు పచ్చగా అందంగా గడ్డి వలెనే కనిపించిన వారు గడ్డి వలెనే ఎండిపోయారు. భూమిలో పూడ్చిపెట్టబడ్డారు. భార్యాభర్తలు కలిసి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేయకూడదు. వారి జీవితాలలో దేవుని చిత్తమును గూర్చిన దానిని జరిగించే ఆలోచనలు కలిగి ఉండాలి. అప్పుడు వారు రాహేలు లాగా సౌందర్యవంతులై ప్రభు యొక్క ప్రేమను, క్రీస్తు ప్రేమను పొందుకుంటారు. చిన్న అబద్ధమే కదా అని దానిని కప్పి పెట్టకూడదు. అది పాపం. ఆ అబద్ధమే అననీయ సపీరా మరణానికి కారణం. అపవాది అబద్ధికులందరికీ జనకుడు అనే విషయం మరువవద్దు. మనం అపవాది సంతానం కాదు. జీవం కల నీతి సూర్యుడును సత్యస్వరూపి అయిన దేవుని బీజములో నుండి నూతనంగా జన్మించిన దేవుని పిల్లలము, దేవుని సంతానమైనబడిన వారము. ఫిలిస్తీన్లు వచ్చి సంసోనును ముట్టడించారు. సంసోను అనుకున్నాడు, నాకు బలం ఉందగా అని విరజిమ్మ ప్రయత్నం చేశాడు. ఏమయ్యింది? ఇంకా ఏమయ్యిద్ది? అతను ఎండిపోయాడు. ఆ ఎండిపోయిన పరిస్థితి తనకి తెలియదు. బలమును పోగొట్టుకున్నాడు. శత్రువులు అతనిని పట్టుకున్నారు, బంధించారు, కళ్ళు పీకేశారు. సంసోను దుఃఖపడ్డాడు. ఒక గొప్ప బలవంతుడు శత్రువుల చేత పట్టబడ్డాడు. చాలా సులువుగా పట్టుకున్నారు. మహాబలాఢ్యుడైనటువంటి సంసోనును శత్రువులు బంధించారు. సంసోను ఊహించని ఘోరమైనటువంటి పరిస్థితికి తన పాపం అతనిని అప్పగించింది. మనోహ అతని భార్యకు మరియు ఇశ్రాయేల్ ప్రజలందరికీ దేవుడు ఇచ్చిన ఒక గొప్ప
గొప్ప మంచి ఆశీర్వాదమైన సంసోను దుఃఖపడుతున్నాడు, ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు, నాకు తిరిగి బలమును దయచేయుము ప్రభువా అని. సంసోను త్వరగా గడ్డివలే ఎండిపోయాడు. తరువాత సంసోను చనిపోయాడు. వారు గడ్డివలే త్వరగా ఎండిపోవుదురు. ప్రార్థన. ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితాలు గడ్డివలే ఎండిపోయేటటువంటి రీతిగా కాక, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీటి కాలువ యోరన నాటబడి జీవం కలిగిన సంఘములో మేము ఎదగటానికి కృప చూపించండి. ఈ రోజు మీ చిత్తంలో మేమేది జరిగించాలని ఉన్నదో అది జరిగించండి స్వామి. మీకు విరుద్ధంగా మా జీవితంలో ఏవి చోటు చేసుకోనకుండగా మీ యందు భయభక్తులతో జీవించే కృపను మాకు అనుగ్రహించమని సమస్త మహిమ మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.